గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా వాయిస్ వినపడుతుందా బ్రదర్? వినపడుతుంది. ఓకే బ్రదర్, ప్రార్థన చేసుకుని ప్రార్థన కొడుకు ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మీరు అని చెప్పి నీకు వందనాలు తండ్రి. మరొక బుధవారం మమ్మల్ని ప్రేమించి నువ్వు వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే రావాలో వారందరి సమయానికి వచ్చేటట్టు సహాయం చేయతండ్రి ప్రభా. మరి ఈ ప్రార్థన కొడుకు నీకు మహిమకరంగా జరిగేటట్టు సహాయం చేయతండ్రి. మేము పాటలు పాడి నేను స్తుతించిన వాక్యం ధ్యానించిన సమస్తము నీ మహిమ కోసం చేయడం మాకు నేర్పమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు పుణ్యనామమున ప్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమె. మరి దివ్య సిస్టర్ గారు మనకు 2 సాంగ్స్ పాడతారు. Song number 106. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసేదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా అమరుడవై ప్రభు భువికే తించిన అమరుడవై ప్రభు భువికే తించిన మరణపు ముళ్ళు విరచి మరణమున్ గెలిచిన మా ప్రభువా. మరణపు ముళ్ళు విరచి మరణమున్ గెలిచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదను. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపే తన ఆలయముగా చేసిన ప్రభుకు తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మము పిలచి నరకపు శిక్ష తొలగించి మాపై పరిశుద్ధులతో మము చేర్చిన ప్రభు పరిశుద్ధులతో మము చేర్చిన ప్రభు నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదను. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది సజీవమైన రాలే ప్రజలు ఆత్మీయ గృహమునకు ప్రభువే శిల్పి. ఆత్మీయ గృహమునకు ప్రభువే శిల్పి. ఆద్యంతరహితుడై నడుపును తన ఆత్మ ద్వారా.
ఆద్యంతరహితుడనై నడుపును తనయాత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదను. మన్నైన దీవెను కటివలెను మరలా భూమికి తప్పక చేరున్. మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోవు నీలా. సియోను మరువకు నీ ప్రభుని, గతించిపోవు నీలా. సియోను మరువకు నీ ప్రభుని. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదను. ఓ లెబనోను నాతో రమ్ము, లోకము ఆశలు గతించిపోవును. హెర్మోను గెత్సెమనే గొల్గొత దాటుచు హెబ్రోను చేరుదుము. ప్రభువును ఆరాధించెదము. హెబ్రోను చేరుదుము. ప్రభువును ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. సాంగ్ నంబర్ 110. దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణముని తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. నా బలహీనత యందు నా సిలువను మోసి నిన్ను పోలి నేను నడిచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమున్, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమున్ నేను పొందాలని. దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా.
కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలో జీవించనా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మన విజయ్ కుమార్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గత వారం మనం ఒట్టు వేయకూడదు అనే దాని దగ్గర నుంచి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుంచి 48 వరకు ఉన్న వాక్య భాగాన్ని యేసు బోధించినదంతయు అనే దానిలో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. చాలా విషయాలు ఇక్కడ నేను నేర్చుకున్నాను, మీతో షేర్ చేసుకుంటాను. పాత నిబంధనలో ఇవ్వబడిన ఆజ్ఞలు ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైతే అవతల వాడు మనకి కీడు చేస్తాడో అంతవరకు మాత్రమే తిరిగి చేయమని, అంతేగాని అంతకు మించి చేయొద్దు. వాడు మనల్ని దెబ్బ కొడితే వాడిని చంపేయమని కాదు. సో అంటే అంతవరకు మాత్రమే దేవుడు లిమిట్ చేశాడు, అంటే పర్మిట్ చేశాడు. ఎందుకని అంటే అక్కడ ఇప్పుడు కొత్త నిబంధన స్థాయి ఏంటనేది తర్వాత చెప్తున్నారు కదా. సో పాత నిబంధనలో ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం లేదు కాబట్టి అక్కడ మనుషుల్ని కేవలం వాళ్ళ యొక్క స్వశక్తి మీద మాత్రమే వాళ్ళు నిలబడగలగాలి. అలా వాళ్ళు పూర్తిగా ఉండలేరు కాబట్టి దేవుడు పర్మిట్ చేశాడు. ఆ సమయంలోనే ఇప్పుడు ఇచ్చిన ఆజ్ఞలు ఇచ్చేస్తే అప్పుడు అందరూ పాపులై ఉండేవాళ్ళే. కాబట్టి దేవుడు తన జ్ఞానంలో పరిశుద్ధాత్మ దేవుడు లేరు కాబట్టి అక్కడ కొంతవరకు లిమిట్ చేశారు, పర్మిట్ చేశారు అక్కడ ఆయన. అయితే కొత్త నిబంధనలో మనం ఎలా ఉండాలి అనేది యేసయ్య మనకి ఆ ఆజ్ఞల్ని దాన్ని అంటే అసలు ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటి, మనుషులు ఎలా ఉండాలి అనే ఆ పదాజ్ఞల వెనుక దేవుని ఉద్దేశాన్ని యేసయ్య ఇప్పుడు మనకు క్లియర్ గా బోధిస్తున్నారు. ఇక్కడ ఉండాల్సిన మన వైఖరి ఏంటి అంటే 3 రకాలుగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి, మనం ఎవరన్నా మనల్ని కొట్టినప్పుడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించమని, తర్వాత ఒక అంగీని తీసుకోకపోతే పై వస్త్రం కూడా ఇచ్చేయమని, 1 మైల్ దూరం రమ్మని నేను బలవంతం పెడితే 2 మైళ్ళు వెళ్ళమని. అంటే ఈ వచనాన్ని ఇలాగే గనక చూసినట్లయితే ఇది ఎలా ఉందంటే అవతల వాడు ఏమైనా చేయని నువ్వు ఒక డోర్ మ్యాట్ లాగా ఉండాలి అనే మీనింగ్ ఇస్తుంది ఇక్కడ ఈ 3 వచనాలు. జాక్ బ్రదర్ చక్కగా చెప్పారు డోర్ మ్యాట్ అని. డోర్ మ్యాట్ నిజంగానే డోర్ మ్యాట్ ని మనం పట్టించుకోం. ఇంట్లోకి ఎంతో మంది వస్తారు, వెళ్తారు, కాళ్ళకున్నది మట్టి తుడుస్తారు, ఆ డోర్ మ్యాట్ ని ఏంటి గోడకేసి కొడతారు దుమ్ము దులపడానికి. అది అయిపోయిన తర్వాత అటు పడేస్తారు ఇటు పడేస్తారు. దాని గురించి ఎవరు పట్టించుకోరు సాధారణంగా. అంటే ఈ 3 వచనాలు చూస్తే అలానే ఉండాలి అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా మనం వచనాన్ని ఉన్నదన్నట్టుగా తీసుకోకూడదు. అక్షరం చంపుతుంది అనే వాక్యం ఉంది. ఉన్నదన్నట్టుగా కాకుండా దాని గురించి ఇంకెక్కడైనా వేరే చోట ఉందా, అసలు క్లారిటీ లేనప్పుడు చేయాల్సిన పని ఏంటంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. ఎందుకని ఈ వాక్యమే శరీరధారి ఆయన వచ్చున్నాడు. సో ఆయన తన జీవితంలో ఎలా ఒక పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు, దాన్ని చూడడం ద్వారా మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆయన పాపం చేయకుండా ఉన్నాడు. సో ఒక వచనానికి అసలైన అర్థం ఏంటంటే యేసుక్రీస్తే. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా తను చివర శిక్షించబడిన సమయంలో ఆయన కూడా చంపతప్పు కొడతాడు ఒక వ్యక్తి, అధికారితో ఎలా మాట్లాడతావా అని. అప్పుడు యేసు ప్రభు అంటారు, నేనేం తప్పు మాట్లాడానో నాకు చెప్పు అని. అంతేగాని రెండో చెప్పు చూపించలేదు ఆయన. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 వచనాలకి సంబంధించిన మీనింగ్ ఏంటి అని అర్థం చేసుకోవచ్చు. అంటే మనం అన్యాయంగా మనం బాధింపబడుతున్నప్పుడు తప్పేంటి, అసలు నేనేం తప్పు చేశాను అనేది క్వశ్చన్ చేయొచ్చు. అంతేగాని అవతల వాడు వచ్చి అన్యాయంగా మన మీద పడిపోయి మనల్ని ఇబ్బంది పెడుతున్నా కానీ మనం ఇది నిమ్మలంగా ఉండమని కాదు అక్కడ. అఫ్ కోర్స్ మనం ఏంటంటే ప్రతిఘటించాం, అవతల వ్యక్తి మనకు చేసిన దాని ప్రకారమే మనం తిరిగి చెయ్యం. కానీ ఏంటి అని క్వశ్చన్ చేయొచ్చు, న్యాయబద్ధంగా మనం మాట్లాడొచ్చు, తప్పలేదు. ఓకే, అది ఇక్కడ ఇచ్చిన మాటల మీనింగ్, దాని అర్థం అది. అంటే దీన్ని కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి నాకు ఇంకా పూర్తిగా దాని మీద నాకు వెలుగు రాలేదని అనుకోవాలి. ఎందుకంటే కొంతవరకే అర్థమైంది, కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నాయి ఈ విషయాలు. తర్వాత ఇంకొకటి రెండో విషయం ఏంటంటే 42వ వచనం, నిన్ను అడుగువానికి ఏమో నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. ఈ వచనాన్ని కూడా నేను ఇట్లానే ఫాలో అయ్యాను. అప్పు అడగగోరు వాని నుండి ముఖం తిప్పుకొని వద్దునుంది కాబట్టి అడిగిన ప్రతి ఒక్కరికి నా దగ్గర ఉంటే
నా దగ్గర ఉందనుకోండి, ఉందని చెప్తాను. సో ఉందన్నప్పుడు అవతల వాళ్ళు వ్యక్తి వాళ్ళ అవసరాన్ని బట్టి అడుగుతారు. అడిగినప్పుడు ఇవ్వాలా వద్దా? ఇమ్మనే ఉందిగా ఇక్కడ వాక్యం. అయితే జాక్ బ్రదర్ నేర్చుకున్న లెసన్ నుంచి మనకు ఒకటి నేర్పిస్తున్నారు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఇంకొక మాట దీనికి కలిపి చెప్తున్నారు ఆయన. ఏమనుందంటే అక్కడ మనం ఏమని అంటే టిఎల్బి లివింగ్ బైబిల్లో దాని తర్జుమా చక్కగా ఉంది. ఏంటంటే మనం ఎవరికి అప్పిస్తాము అంటే తిరిగి చెల్లించే వారికే ఇస్తాం. సాధారణంగా ఎవరమైనా అంతే. అవతల వాడు తిరిగి చెల్లిస్తాడా చెల్లించడా చూసుకుంటాం. చెల్లిస్తానని ప్రామిస్ చేసిన అందరూ చేస్తారు. చేసిన తర్వాత అవతల వాడు తిరిగి చెల్లిస్తాడా చెల్లించడా, చెల్లించే వాళ్ళకే మనం ఇస్తాం తప్ప చెల్లించిన వాళ్ళకి మాక్సిమం మనం ఇవ్వం. కానీ ఇక్కడ ఏమనుందంటే అలాగ చేయడం వల్ల నీకు గంతేముంది? మనం ఎప్పుడు కూడా ఎలా చూస్తామంటే తిరిగి చెల్లించే వారికి ఇస్తాం అని ఉంది. కానీ అలా కాదంట. అవతల వాడు తిరిగి చెల్లించలేకపోయినా గానీ మనం సిద్ధపడి అంటే అదొక గిఫ్ట్ గా ఇవ్వగలిగితేనే ఇవ్వాలి. సో అవతల వాడు ఒక 3,000 అడిగాడు. 3,000 ఇవ్వలేనప్పుడు మనం అంటే ఇవ్వగలిగినంత ఇంకా మళ్ళీ తిరిగి ఆశించుకోడు. అవతల వాడు తిరిగి ఇవ్వలేకపోయినా పర్వాలేదు అనుకునేంత అమౌంట్ ఎంత ఉందో అంత మాత్రం నేను ఇస్తానని చెప్పాలి. ఇది ఒకటి నేను నేర్చుకున్నాను. తర్వాత ఇంకొకటి ఏముంది అంటే అసలు ఈ డబ్బు నాది అని అనుకోవడంలో ఉన్న ప్రాబ్లం. డబ్బు నాది యాక్చువల్గా మనది కాదు. నాకు వచ్చే జీతమైనా కానీ దేవుడు నాకు ఆ సామర్థ్యాన్ని ఇవ్వడం వల్ల నేను పొందుకున్నాను. ఆయన నాకు ఇచ్చింది. సో దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను నా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాను కదా. నన్ను ఎవరైనా వచ్చి అడిగారు, నా డబ్బు కాబట్టి నేను ఇస్తున్నాను అనుకోవడం కాదు. అది దేవుని డబ్బు. ఎవరైనా మన దగ్గర డబ్బు కొంత ఉంచమని ఇస్తే ఆ డబ్బుని మనం ఎవరికి ఇవ్వలేం, దారదత్తం చేయలేం. ఇది అంతే. మనకు వచ్చిన జీతం మనది కాదు, దేవుడు మనకి ఇచ్చింది. మనల్ని ఆయన పోషించుకోవడానికి ఇచ్చింది. అయితే మనది కాబట్టి మనం కూడా మన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి లేదు, దేవుని చిత్తానుసారంగా ఖర్చు పెట్టాలి. అలాంటిది ఇంకొకరికి ఇచ్చే విషయంలో కూడా మనం దేవుని చిత్తాన్ని అడిగి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కూడా కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపించింది. అంటే ఎవరికి ఇవ్వాలి అనే దాని దగ్గర చాలా వివేచన కావాలి మనకి. ఎందుకంటే కొంతమందికి మనీ అవసరతల్లో ఉండేలాగా చేసి దేవుడు కొన్ని నేర్పిస్తాడు. కానీ అలా అవతల వాడు మనల్ని అడగగానే ఆ అవకాశం ఇవ్వకుండా మనం వెంటనే అతనికి మనీ ఇచ్చేస్తే వాడు ఆ విషయాన్ని నేర్చుకోలేడు. సో ఇక్కడ చాలా వివేచన కావాలి. ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎవరు అడిగినంతలో మనం ఎంత ఇవ్వాలి. దేవుని అడుగుతాం, మనకి ఇచ్చే నెమ్మది ఉన్నప్పుడు ఇవ్వచ్చు అని అంటున్నారు. కానీ నాకు ఇంకా ఆ విషయం మీద వెలుగు రాలేదు. బట్ థియరిటికల్ గా అయితే తెలిసింది. ప్రాక్టికల్ గా నేను దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటున్నాను అప్పు ఇచ్చే విషయంలో. అయితే ఇచ్చేటప్పుడు ముందు ఫిక్స్ అవ్వాలి. ఇది నాకు తిరిగి రాకపోయినా పర్వాలేదు అన్నంత అమౌంట్ మాత్రమే ఇవ్వాలి అనేది ఒకటి నేను నేర్చుకున్నాను. తర్వాత అది మొత్తం దేవుని డబ్బు, నేను ఇవ్వడానికి దారాదత్తం చేయడానికి అది నాది కాదు. సో దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి ఆయన మనకి ఇచ్చిన నెమ్మది చొప్పున ఇవ్వాలి. సో ఇంకొకటి నేను నేర్చుకున్నాను. తర్వాత ఇంకొక విషయం 43వ విషయం ఏంటంటే శత్రువుల్ని ద్వేషించమని చెప్పబడింది పాత నిబంధనలు. అయితే విచిత్రంగా కొత్త నిబంధన ఆలోచిస్తే ఒకసారి చూస్తే పాత నిబంధనలో ఆ కనాన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ, మోయాబీల్ని, పెరజ్జీల్ని, కనానీయుల్ని వీళ్ళందరినీ చంపేయడానికి కూడా హెల్ప్ చేసిన దేవుడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆది సంఘంలో ఉన్న క్రైస్తవులు ఎంతో శిక్షణ పొందడానికి, హింసించబడ్డానికి ఆయన అలౌ చేశాడు. ఆయన కొత్త నిబంధనలో ఆ శత్రువుల్ని తుదముట్టించడానికి హెల్ప్ చేయలే. తన బిడ్డలే హింస పొందడానికి అలౌ చేశాడు. అంటే ఏమైంది? దేవుడు అంతగా ఎలా మారిపోయాడు అంటే మారడు కదా. మరి దేవుడు మారని దేవుడై ఉన్నాడని చెప్తాం. మరి పాత నిబంధనలో శత్రువుల్ని విపరీతంగా ద్వేషించమని వాళ్ళని చంపడానికి హెల్ప్ చేసిన దేవుడు ఇక్కడికి వచ్చేసరికి శత్రువుల చేతిలో మనమే నలిగిపోవడానికి ఎందుకు అలౌ చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మళ్ళీ అదే మాట ఏంటంటే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావడం ద్వారా మనం దేవుని స్వరూపంలోనికి మారటానికి మనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం దేవుని యేసుక్రీస్తు స్వరూపంలోకి మారే ఆ స్థాయి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే పాత నిబంధనలో ఉన్నట్టే. సో పాత నిబంధనలో మాత్రం ఎందుకు జరిగింది అంటే దేవుడు వాళ్ళని కూడా ఏమి శత్రువుల్లాగా చూడాల. మోయాబీయుల్ని వాళ్ళకి ఇవ్వాల్సినంత టైం ఇచ్చాడు. దేవుడు ఇవ్వాల్సినంత టైం ఇచ్చాడు. వాళ్ళు మారు అనుకున్నప్పుడు ఎప్పుడు ఇశ్రాయేలీలు మళ్ళీ తిరిగి వాళ్ళతో కలిస్తే వీళ్ళు కూడా వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటారు. విగ్రహారాధన, వ్యభిచారం ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంలో వాళ్ళని ద్వేషించమన్నాడు, వాళ్ళని దూరం పెట్టమన్నాడు, వాళ్ళతో కలవద్దని చెప్పాడు. ఇది అక్కడ ఉద్దేశం.
కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఎందుకు ఈ హింసల్ని ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఈ హింసల ద్వారా తన బిడ్డలను తీసుకెళ్తున్నాడు అంటే తర్వాత ఉంది ఏమనంటే నీ శత్రువుల్ని ప్రేమించాలి. అది దేవునికి మహిమ. శత్రువుల్ని మనం ప్రేమించడం అనేది దేవునికి మహిమ. యేసుక్రీస్తు స్వభావం అది. మనందరం ఆయనకి శత్రువులమైనప్పుడే ఆయన మనల మీద కనికరపడి భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ విధంగా మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు కూడా ఇతరుల్ని ఆకర్షించడానికి ఉపయోగపడేది ఏంటంటే ప్రేమే. ప్రేమ ద్వారా మాత్రమే ఇతరులను మనం ఆకర్షించుకోగలం. అంతేగాని శిక్షించడం ద్వారా లేకపోతే కఠినమైన నిర్ణయాల ద్వారా మనం వాళ్ళని మన వైపు ఆకర్షించుకోలేం. సో యేసుక్రీస్తు యొక్క విధానం, దేవుని విధానం అది క్షమించడం, ప్రేమించడం. సో అది మనల్ని చేయమంటున్నాడు. అలా ఎప్పుడు చేయగలము? అందరూ మనల్ని ప్రేమిస్తున్నప్పుడు తిరిగి మనం ప్రేమించడం వలన పెద్ద ఆకర్షించడం ఏముండదు. ఇతరుల్ని, అన్యుల్ని మన వైపు ఆకర్షించాలి అంటే వాళ్ళని మనం వాళ్ళ ప్రతి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాగ మన వైపు చూసినా గానీ మనం తిరిగి వాళ్ళని క్షమించడం, వాళ్ళని ప్రేమించడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ద్వారా మనం వాళ్ళని ఆకర్షించగలం. అది దేవుని స్వభావం. అది కొత్త నిబంధనలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి కొత్త నిబంధనలో దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఇది నేను అర్థం చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది ఈ మాట. ఓకే, ఇందుకు శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు అని. తర్వాత నెక్స్ట్ వచ్చేసేది ఇతరుల్ని పలకరించడం గురించి. 46 వచనం, 47. మనం మన సహోదరులకు మాత్రమే మనం వందనం చేస్తాం. అంటే వందనం అనే మాట వింటూ ఉన్నాం, కానీ నిజానికి అది పలకరించడం. లైక్ మనం ప్రతిరోజు చాలా మంది ఎదురుపడతా ఉంటారు. ప్రతి ఒక్కరిని మనం పలకరిస్తామా? ప్రతి ఒక్కరితో ఎలా మనం ఉంటాం? ఒకసారి విన్సెంట్ బ్రదర్ చెప్పింది గుర్తొచ్చింది. ఆయన ఎదురు కనపడే వాళ్ళని అసలు తెలిసినా తెలియకపోయినా నవ్వుతూ పలకరించడం అనే దాన్ని ప్రాక్టీస్ చేశాను నేను అని అంటాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు. సో అది కొంతకాలం నేను ప్రయత్నించాను, కానీ తర్వాత మళ్ళీ మర్చిపోయాను. అయితే ఇక్కడ ఏంటంటే నిజంగానే ఆఫీస్ లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్న ఉద్యోగస్తులు ఉంటారు. మా ఆఫీస్ లో కూడా. సో నాకంటే కింద వీళ్ళు ఏంటంటే వాళ్ళ ముఖంలో ఒకలాంటి గర్వం అనమాట. వీడిని ఇంట్లో పలకరించేది అన్న ఇది. సో అలాంటి వాళ్ళు మనకి ఎదురుపడినప్పుడు నాకు కూడా వీడిని ఇంట్లో నేను పలకరించేది అనిపించేది. కానీ ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే అవతల వాడు రెస్పాన్స్ గురించి పట్టించుకోకుండా, వాడు నీ పట్ల నిన్ను పలకరించడానికి అయిష్టంగా ఉన్నాడా లేదా అనే దాన్ని పట్టించుకోకుండా నువ్వు పలకరించు. సో ఏమో అలా పలకరించడం ద్వారా అతన్ని తర్వాత నెమ్మదిగా దేవుని వైపు ఆకర్షిస్తాడేమో, దేవునికి మహిమ కలిగేలాగా. సో అదొకటి నేను నేర్చుకున్నాను. అయితే ఈ రిలేటివ్స్ లో కూడా ఉంటది ఇది. రిలేటివ్స్ లో వాళ్ళు మన వల్ల పడిన ఏదో ఒక ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మనం బాధపడేలాగా మాట్లాడడం, లేకపోతే మనం బాధపడేలాగా యాక్టివిటీస్, కార్యాలు చేయడం చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలి? మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళ వల్ల నేను ఎంత బాధపడ్డాను, ఆ బాధని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే అలాంటి అవకాశం వచ్చినప్పుడు నేను కూడా వాళ్ళలాగా బిహేవ్ చేసి నేనెంత బాధపడ్డానో వాళ్ళకి తెలియచేయాలి అనుకుంటా ఉంటాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం అందుకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే మనం అవతల వాడు మనకు చేసినట్టుగా మనం అవతల వాడికి చేయడానికి లేదు. వీఆర్ క్రిస్టియన్స్. మనం ఏం చేయాలి అంటే వాళ్ళని కేవలం క్షమించాలంతే. జీవితాంతం కూడా వాడి వల్ల నేను పడిన బాధని వాడు తెలుసుకోలేకపోవచ్చు కూడా. దేవుడు అతనికి అది చూపించకపోవచ్చు. కానీ మనం మాత్రం చేయాల్సింది ఏంటంటే కేవలం వాళ్ళు చేసిన దాన్ని క్షమించాలి. ఇది చాలా కష్టం. పరిశుద్ధాత్మ లేకుండా ఇది అవ్వదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మాత్రం ఇది అవ్వని పని. ఎందుకనంటే అవతల వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు, నాకు అదే అవకాశం వచ్చినప్పుడు నేను ఆ పని చేయకూడదు. ఏం చేయాలి అంటే ఇది శత్రువుని ఎంతో ప్రేమగా పలకరించాలంట. వావ్, ఇది చాలా చాలా కష్టం అనిపించింది నాకు నిజానికి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మాత్రం ఇది ఖచ్చితంగా జరగదు. కానీ వాక్యం అలా చెప్తుంది, ప్రతి ఒక్కరికి వందనం చేయి. చివరికి ఏమనుంది అంటే మీ తండ్రి పరిపూర్ణుడు కనుక పరిపూర్ణులుగా ఉండేదరు అని ఉంది తెలుగులో. నిజానికి ఇంగ్లీష్ లో ఉన్న మాట పరిపూర్ణంగా ఖచ్చితంగా ఉండాలి అని ఉంది. టు బి పర్ఫెక్ట్ అంట, ఉండాలంట ఖచ్చితంగా. ఇక్కడ ఉండెదరు అని ఉంది. చాలా మీనింగ్ అర్థం మారిపోతుంది ఇక్కడ. ఉండాలి, నేను ఇప్పటి వరకు దాన్ని చూడలేదు. మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అంటే యేసయ్య వచ్చినప్పుడే మనం పరిపూర్ణులుగా ఉంటాం నిజానికి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కనికరం విషయంలో మనం పరిపూర్ణంగా ఉండాలని లూకాసు వార్త 6ని కలిసి చదివితే తెలుస్తుంది. కనికరం విషయంలో మనం పరిపూర్ణులుగా ఉండాలి. దేవుడు మన పట్ల ఎలాంటి కనికరాన్ని చూపించాడు, ఇతరుల పట్ల కూడా మనం కనికరాన్ని చూపించాలి. మనం గతంలో ఒకసారి దాని గురించి ధ్యానం చేసాం. రాజుగారు
క్షమించాడు. ఎంతో కనికరం చూపించి, ఎంతో అత్యున్నతని కనికరం చూపించాడు. మన బాధ్యత ఏంటంటే మనం కూడా ఇతరులని కనికరం చూపించాలి. నిజంగా అతనికి అర్హత ఉండకపోవచ్చు, అతనికి ఎంతగా క్షమించబడ్డాడో అది తెలియకపోవచ్చు. ఒక పాట నాకు బాగా నచ్చుతుంది. ఏంటంటే, మనకి ఎప్పటికీ తెలియదంట ఎంత నరకంలో ఆ శ్రమని, ఆ బాధను అనుభవించడం అనే రియల్ పెయిన్ మనకి ఎప్పటికీ తెలియదంట అది. ఎందుకంటే మనకి ఆ పెయిన్ తెలిసేలాగా దేవుడు చేయకుండా మనల్ని దాన్ని దాటించాడు. ఎప్పటికీ తెలియదంట. సో అలాగే ఇతరుల వల్ల నేను పడిన బాధ అవతలాడికి ఎప్పటికీ తెలియకపోవచ్చు కానీ నేను మాత్రం అతన్ని కనికరం చూపించి క్షమించాలి. సో కనికరం కలవారు ధన్యులు, కనికరం పొందుదురు వారు. సో ఆ విషయంలో మాత్రం మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎదుటి వాళ్ళు మనకి చేసిన దాన్ని తిరిగి వాళ్ళకి చెల్లిద్దాం అనే ఈ స్వభావంలో ప్రతి చిన్న విషయంలో నుంచి బయటకు రావాలి మనం. ఇది ఒకటి నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేర్చుకున్నాను, నేను పొందాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్. శివశ్రీ సిస్టర్ గారు, తర్వాత సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనం ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నిజంగా నాలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించబడ్డాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. నిజంగా ఈ ఒక ప్రామిస్ అనేది నిజంగా నా లైఫ్ లో నెరవేరాలని నేను ఆశపడ్డాను. అయితే జాక్ బ్రదర్ గారు చెప్పినట్లుగా ఈ నేను కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. నిజంగా డబ్బు అడిగే వాళ్ళకి అంటే ఏదైనా సాయం చేసే విషయంలో నాకు అంత క్లారిటీ లేదు. అయితే బ్రదర్ చెప్పినట్టుగా లూకా సువార్త 6:34-35 వచనాన్ని బ్యాలెన్స్ చేసుకుని నాకు ఉన్న దాంట్లో నేను మళ్ళీ తిరిగి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇవ్వగలిగినంత ఇవ్వచ్చు అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. అది కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన ఇచ్చింది. అంటే ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను వెళ్ళి పని చేసుకోగలుగుతున్నాను, ఆ పని చేయడానికి జ్ఞానాన్ని నేను పొందుకున్నాను, డబ్బులు వచ్చినాయి అంటే అది నాకు 100% తెలుసు. అది నా వల్ల కాని పని. దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను ఇలా ఉంటున్నాను. కాబట్టి ప్రతిదీ నా లైఫ్ లో ఆయన ఏదైతే ఇచ్చారో అది నేను ఇతరులకి ఇవ్వగలిగినంత, తిరిగి ఎక్స్పెక్ట్ చేయనంతగా ఇవ్వాలి. అంటే నేను నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నా హృదయంలో సమాధానం కలిగి ఉండాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసరికి మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. నిజంగా ఈ మాట నేను 100% విశ్వసిస్తాను. నిజంగా వారి కొరకు ప్రార్థన చేస్తే నిజంగా వాళ్ళకి మేలు జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ నాకైతే మేలు చాలా విషయాల్లో చాలా విధానాలుగా నాకు మేలు జరిగింది. నిజానికి ఒక రకమైనటువంటి లోపల ఉన్నటువంటి ఒక రకమైనటువంటి యాంగ్జైటీ గాని, వాళ్ళ పట్ల ఉన్నటువంటి ద్వేషం గాని, మనశ్శాంతి అని అంటాము, అది గాని నిజంగా వాళ్ళని ద్వేషిస్తే ఇవన్నీ మనకి కలుగుతూ ఉంటాయి. మనం మనిషిగా కూడా ఉండలేము. ఎప్పుడైతే ఈ వచనాన్ని నేను బేస్ చేసుకుని నిజంగా నన్ను బాధ పెట్టిన వారి వరకు ప్రార్థన చేసినప్పుడు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా మనశ్శాంతిగా ఉన్నాను. నిజంగా గుండెల్లో ఎటువంటి భారం లేకుండా, మైండ్ లో ఎటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచన లేకుండా నిజంగా చాలా ఫ్రీగా చాలా ఉన్నాను. దానికి బోనస్ గా దేవుడు నా లైఫ్ లో కూడా చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది నేను ఈ రోజు అనుభవిస్తున్నాను. అదే రీతిగా నేను ఈ మధ్య కాలంలో నేను దేవుడికి ప్రార్థిస్తూ వస్తున్నాను. ఒక విషయం ఏంటంటే, 2 years బ్యాక్ మా ఫ్యామిలీలో చాలా పెద్ద విషయం జరిగింది. నేను మా మూఢాన్ని కోల్పోవటం అనేది జరిగింది. అయితే దేవుడు నాకు ఈ నేర్పిస్తూ వస్తున్న క్రమంలో నాకేమనిపిస్తూ వస్తుందంటే, ప్రభువా వారి కొరకు ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన నిజమైనటువంటి ప్రార్థన అయితే నేను వారికి ఎటువంటి హాని కలిగించకూడదు, వారి మీద నేను ఎటువంటి రివెంజ్ తీర్చుకోకూడదు. చనిపోయిన మా అన్నయ్యనైతే నేను తీసుకురాలేను, వాళ్ళు ఏం చేసినా అది తిరిగి రాదు. సో నాకు వద్దు ప్రభువా, ఇటువైపు మా ఫ్యామిలీ ఎలా అయితే సఫర్ అవుతుందో ఆ సఫరింగ్, ఆ బాధ నాకు తెలుసు కాబట్టి
అటువైపు ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి బాధ కలగకూడదు. తీర్పు తీర్చేవాడు నేనైతే ఎటువంటి తీర్పు తీర్చదలుచుకోలేదు. నాకు ఉదయ న్యాయబద్ధంగా మా అన్నయ్యకి జరగాల్సినటువంటి న్యాయం తీస్తే చాలు అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నాను. నిజంగా ఈ అధ్యయనం ద్వారా దేవుడు నాతో క్లియర్ కట్ గా మాట్లాడారు. మరొకసారి నన్ను అలాగా మేబీ ప్రేయర్ చేసుకున్నప్పటికీ మేబీ తర్వాత నేను ఎక్కడైనా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయనేమో దేవుడు నాతో స్పష్టంగా ఈ అధ్యయనం ద్వారా నాతో మాట్లాడారు. నిజంగా ఎదుటి వారి పట్ల మనకు హాని చేసిన వారి పట్ల మన రివెంజ్ తీర్చుకోకుండా నిజంగా మేలు చేస్తే ఒక వచనం ఉంటుంది, కీడు చేసిన వాడి కన్నా మనం మేలు చేస్తే వాడి నెత్తి మీద నిజంగా నిప్పుల కుంపటి పోసినట్టుగా అనిపించింది. అది అలా వాళ్ళు బాధపడాలని కూడా కాదు, కానీ నిజంగా వారికి మేలు చేస్తే ముందు మనసులో చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నాకైతే ఒక్కోసారి కొన్ని సందర్భాలు జరిగినప్పుడు నేను అలాగా ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే, ప్రభువా ఇది నేనేనా, నేను ఇలా ఉండేదాన్ని కాదు కదా అని చెప్పేసి నేను చాలా సార్లు మనసులో దేవుడికి స్తుతిస్తూ వచ్చేదాన్ని. నిజంగా ఈ యొక్క వాక్యాలు లైఫ్ లో నిజంగా నెరవేర్చబడి అలా జీవించాలి అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మని యొక్క సహాయము ఆ సందర్భంలో ఆయన వాయిస్ మన అంతరంగంలో గనక మాట్లాడకపోతే ఆ రీతిగా అయితే జీవించలేము. అది 100% నేను చెప్పగలను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా, ఆయన యొక్క నడిపింపు లేకుండా, ఆయన స్వరాన్ని నేను వినకపోతే నేను అలా ఉండలేను అన్న విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నిజంగా ఈ అధ్యయనం వింటున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, మత్తయి సువార్త 5:38-48 వరకు నిజంగా ప్రతిరోజు మనకి ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపాన ఈ ఈ వాక్యాలను బేస్ చేసుకుని మన లైఫ్ లో సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. నిజంగా ఆ సిచ్యువేషన్స్ లో అంటే నాకు వచ్చినటువంటి అవకాశాన్ని, అంటే ఈ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని నేను దాన్ని నేను కరెక్ట్ గా దేవునికి మహిమకరంగా జీవించడానికి ఉపయోగించుకుంటే నిజంగా దేవునికి మహిమ కలుగుతుంది. నిజంగా శత్రువులు లేకపోతే నాలో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? జాక్ బ్రదర్ గారి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఒక 2 గిన్నెల్లో ఒకటి మంచి తీయటి నీళ్లు, రెండో గిన్నెలో చేదు నీళ్లు ఉంటే ఎదుటి వ్యక్తి వచ్చి కదపకపోతే నాలో చేదు నీళ్లు ఉన్నాయా మంచి నీళ్లు ఉన్నాయా అంటే, చేదు నీళ్లు ఉన్న గిన్నె ఊపితే అది చేదు నీరే బయటకు వస్తుంది, తీయటి నీళ్ళు ఉన్న గిన్నెని కదిపితే తీయటి నీరే బయటకు వస్తుంది. నిజంగా నాలో చేదు ఉందో లేదో నాకు ఎలా తెలిసింది వాళ్ళు గనక నా లైఫ్ లో లేకపోతే? సో నేను పరిపూర్ణురాలుగా అవటానికి నా లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా కొన్ని దేవుడు ఎలా చేస్తారు, నన్ను నేను సరి చేసుకోవటానికి ఎలా చేస్తారా అన్న విషయాన్ని నేను ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. నిజంగా నేను తండ్రి కృపను బట్టి నేను ఏం పొందుకున్నాను అనేది లూకాసు సువార్త 6:35 చివరిలో ఉంటుంది. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. నిజంగా నేను గతంలో నేను కృతజ్ఞత లేకుండా దుష్టత్వంతో ఈ లోకంలో ఉన్నటువంటి క్వాలిటీస్ తో నేను చాలా నిండిపోయి ఉన్నప్పుడు ఆయన నన్ను కనికరించి తన బిడ్డగా స్వీకరించి తన శ్రేష్టమైనటువంటి సంఘంలో ఏ అర్హత లేనటువంటి నన్ను ఉంచారు అంటే, మరి నేను ఈ విషయాన్ని నేను తెలుసుకున్నటువంటి నేను ఎంత ఇదిగా దేవుని పట్ల నేను స్టాండ్ తీసుకుని నిలబడాలి, జీవించాలి అన్న విషయాన్ని నేను ఖచ్చితంగా ఆ స్టాండ్ లో నిలబడాలని నేనైతే కోరుకున్నాను. నిజంగా ఈ ప్రమాణాలన్నీ ఇప్పుడు 20 దాకా వచ్చాయి ఈ అధ్యయనాలు. ఆల్ ద జీసస్ థాట్. నిజంగా ఈ ప్రమాణాలు అనుసరించి జీవిస్తే నిజంగా తండ్రి ఎలా అయితే పరిపూర్ణుడుగా ఉన్నాడో నిజంగా మనము పరిపూర్ణులుగా అవ్వటానికి అవకాశం ఉంది. అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఉన్నవారే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు అవుతారు. ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యురాలిని నేను అవ్వాలనేటువంటి బలమైనటువంటి కోరిక నన్ను ఈ రీతిగా జీవించడానికి నడిపిస్తుంది అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఆ కోరిక ఎంతవరకు ఉంది? జస్ట్ ఏదో మెసేజ్లు వింటున్నంత వరకే ఉందా, ఆదివారం వింటున్నంత వరకే ఉందా, బుధవారం షేర్ చేస్తున్నంత వరకే ఉంటుందా ఆ కోరిక అనేది కూడా నేను పరీక్షించుకుంటూ వస్తున్నాను. నిజంగా ఒంటరిగా ఉన్నప్పుడు
మనతో మనం మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనతో మనం మాట్లాడుకుంటే నిజంగా మన గురించి మనకి బాగా తెలుస్తుంది. నేను అది ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను. ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడైనా సరే దేవుడి విషయాలు, లోకపు విషయాలు చాలా వరకు మనకు బోలెడన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని యొక్క విషయాలతో మనం పోల్చుకుని నేను ఇలా ఎలా ఉంటున్నాను ఏంటనేది నేను తీర్పు తీర్చుకుంటే నిజంగా నాలో ఉన్నటువంటి మిస్టేక్స్ నాకు ముందు కనబడితే నేను తండ్రి ఎదుట సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజంగా ఈ అధ్యయనాలను బట్టి నా సొంత శక్తితో, నా సొంత బలంతో, నా సొంత ఆలోచనతో, నా జ్ఞానంతో అయితే ఈటిలేమీ నేను నెరవేర్చలేను. అది మాత్రం 100% నాకు తెలిసిపోతుంది. నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, ఆయన నడిపింపు ఉంటే మాత్రమే ఇయన్నీ చేయగలనని చెప్పేసి నేను 100% చెప్పగలను. ఎందుకంటే నేను గతంలో ప్రయత్నించినప్పుడు నేను చాలా విషయాల్లో ఓడిపోయాను. నేను జయాన్ని పొందుకోలేకపోయాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆయన నా అంతరంగంలో ఆయన ఒక వాయిస్, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక వాయిస్, ఒక వాక్యం రూపంగా నాకు వస్తున్నప్పుడు నిజంగా నాకు ఆయన చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఆ చిన్న చిన్న సాక్ష్యం, ఈ ఈ 4-5 రోజుల్లో ఒక విషయం జరిగింది. అయితే ఓట్ల సందర్భంగా డబ్బులు పంచడానికి వచ్చారు. వచ్చినప్పుడు కొంతమందికి సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. ఇవ్వని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నాకేంటంటే ముఖ్యమైనటువంటి నేత యొక్క పిఏ గారి నెంబర్ నా దగ్గర ఉంది. బాధపడుతున్నప్పుడు ఒక ఒక ఆంటీ గారు వచ్చి, ఏం చేయాలమ్మా బాధపడుతున్నారు వీళ్ళు అన్నప్పుడు, అయితే సంఘం వెలుపట్టు ఉన్న వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ వేరు, సంఘం లోపల ఉన్నటువంటి వాళ్ళ స్టాండర్డ్స్ వేరు. అయితే నాకు ఏం చేయాలి ఆంటీ, ఏదో ఒకటి చేయాలమ్మా, ఇట్లా బాధపడుతున్నారు అని అన్నప్పుడు నాకేంటంటే పక్షపాతం అనేది ఉండకూడదు. ఇస్తే అందరికి ఇచ్చుకోవాలి, లేకపోతే లేదు. ఇట్లా మళ్ళీ కాలనీలో సమాధానం లేకుండా పోతుంది అన్న విషయాన్ని బట్టి నేను స్పందించి పిఏ గారికి ఒక మెసేజ్ పెట్టంగానే ఆయన రెస్పాండ్ అయ్యి మళ్ళా మిగతా వారికి కూడా అమౌంట్ పంపించడం అనేది జరిగింది. వచ్చిన వాళ్ళు అడిగారు, మీరు తీసుకోరా అంటే నేను తీసుకోనండి, నేను దేవుని బిడ్డని, నాకు వద్దు, మీరు బలవంతం చేయొద్దని చెప్పాను. నిజంగా ఇలాంటి అవకాశాలు దేవుని గణపరచడానికి దేవుడు మన లైఫ్ లో అలో చేసినప్పుడు వాటి పట్ల మన స్టాండర్డ్ ఎలా ఉంటుంది, దేవుడి పక్కన ఉంటుందా స్టాండర్డ్, మనుషుల్ని మెప్పించాలని, మనుషుల్ని సంతోష పెట్టాలని ఉంటుందా అన్న విషయాన్ని కూడా ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. గతంలో కూడా చాలా విషయాల్లో కూడా దేవుడు నాకు హెల్ప్ చేశారు. ఇంకా పరిపూర్ణతలోకి ఆయన వల్లే నేను పరిపూర్ణాలు కావడానికి నేను ప్రయత్నించడానికి ట్రై చేస్తున్నాను. దయచేసి నా కొరకు మీరు అందరూ ప్రేయర్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 38 నుంచి 48 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుంటున్నాము. కొత్త నిబంధనలో యేసు ప్రభువు మనం అనుసరించాల్సిన మార్గంలో మనం నడిచే విషయాల్లో ఆయన ప్రమాణాలని పెంచారు పాత నిబంధనలో కంటే మనకి. ఎందుకంటే ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి. మనం ఇప్పటి వరకు మనకి ఉండాల్సిన 9 వైఖరుల గురించి ప్రభు చెప్పారు, మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఉండకూడని 9 వైఖరుల గురించి కూడా మనకి దేవుడు నేర్పిస్తున్నారు. ఈ వారం ధ్యానాంశంలో అప్పు అడగగోరువాని నుండి నీ ముఖం తిప్పుకొనవద్దు అని చెప్పారు. అంటే అడిగిన వాళ్ళందరికీ అప్పు ఇచ్చి మనం నష్టపోవాలని కాదు. ఇప్పుడు మనకి ఏదైనా వచనాలు చదువుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటది. అది అంటే అది అలాగ ఉంది కదా, అలా చెయ్యాలి కదా అని నేను గతంలో చాలా సార్లు అలాగే ఉన్న ప్రకారం నేను చదివిన వాక్యం ప్రకారం అట్లా చేసిన సందర్భాలు నాకున్నాయి. ఇక్కడ మనకి జాక్ బ్రదర్ గారు ఏం చెప్పారంటే, మనకు వచనం అర్థం కాకపోతే యేసుక్రీస్తు మాదిరిని చూడాలని చెప్పారు. అలాగే లేఖనాలను మరొక లేఖనాలతో పోల్చి చూసి సమతుల్యతగా అర్థం చేసుకోవాలన్నారు. నేను ఈ విషయంలో ఇంకొంచెం స్టడీ చేయాలి, ఇంకా దేవుడు నాకు ఇంకా నేర్పించాలి ఆ పెర్ఫెక్షన్ రావటానికి కోసం, అంటే నాకు సరిగా అర్థం కావటం కోసం అని కూడా నేను అనుకుంటున్నాను. మనం అప్పు ఇచ్చినప్పుడు తిరిగి పొందాలన్న నిరీక్షణ మనకి ఉండకూడదు. మనం ఎంత ఇవ్వగలమో అంతే ఇవ్వాలి.
వాళ్ళు తిరిగిస్తే సరే ఉంది. అది మనం మళ్ళీ ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు. లేకపోతే అది మనం బహుమానంగా ఇచ్చామని చెప్పి అనుకోవాలి. దాని గురించి మనం బా బాధపడకూడదు. వాళ్ళనేమి అనకూడదు. అలాగే మనం ఇచ్చే అప్పు కూడా వాళ్ళు అడిగినప్పుడు మనం చేసేది ఏదైనా మంచి పనికే చెయ్యాలి కానీ, వాళ్ళు వ్యసనాల్లో ఉన్న ఇంకా నష్టపరిచే విధంగా చేస్తున్నప్పుడు మనం అటువంటి వాటికి మనం డబ్బులు అప్పివ్వకూడదని కూడా నేను నేర్చుకున్నాను. మనకి ఉన్నదంతా దేవుడిచ్చిందే. ఆయనదే. కాబట్టి మనం అప్పివ్వాలనుకున్నప్పుడు ప్రార్థించుకొని, ఆయన అనుమతితోనే మనం ఇవ్వాలి అని చెప్పి కూడా బ్రదర్ చెప్పారు. జాక్ బ్రదర్ గారు. ఇది కూడా అంటే మనం ఏం చేసినా దేవుడికి చెప్తున్నాము. కానీ ఆయన అనుమతి పొందుకోవటం అనే విషయంలో కొంచెం నిరీక్షణ అవసరం అవుతుంది. అయినా మనం ఇక్కడ ఇందాక బ్రదర్ చెప్పినట్టు వివేచన కలిగి ఉండాలి ఈ విషయాల్లో. అట్లాగే మనల్ని ఎవరైనా నిందించినప్పుడు మనం తిరిగి వారిని నిందించకూడదు. మనకెవ్వరి మీద ద్వేషం ఉండకూడదు. అందరినీ ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఈ భూమి మీద మనకెవ్వరు శత్రువులనే వాళ్ళు ఉండకూడదసల. ఒక సాతానే మన శత్రువు. మనకసలు శత్రువులెవరూ లేరు. మనల్ని తిట్టిన వాళ్ళని కూడా మనం క్షమించాలి. వారిని దీవించమని మనం ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ మీదని, మంచి వాళ్ళ మీదని కూడా సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. అందరికీ వెలుగు ఒకే రకంగా దేవుడిస్తున్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా ఆయన వర్షం కురిపిస్తున్నాడు. ఆయనకు పక్షపాతం లేదు. అందరి మీద ఆయన కనికరం కలిగి ఉన్నాడు. అప్పుడు మనం కూడా కనికరం కలిగిన వ్యక్తులుగానే ఉండాలి. మాకు గతంలో హాని చేసిన వాళ్ళు, మోసం చేసిన, నష్టం కలిగించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మేము చాలా నష్టపోయాము. కానీ దేవుని కృపను బట్టి నాకు కానీ, మా వారికి కానీ వాళ్ళ మీద కోపం లేదు. మేము వారినెప్పుడు తిట్టలేదు. మేము క్షమించాము. కనీసం మా అందరితో మేము మంచిగానే, ప్రేమగానే ఉంటున్నాం. అయితే నేనిప్పుడు ఇందులోకొచ్చిన తర్వాత నేను క్షమించాలనుకుంటున్నాను. నా అంతరంగం నేను పరిశీలించుకోవాలి కదా అని చెప్పి, నేనింకా పరిశీలన చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకేదన్నా కష్టమొస్తే నేనేమి సంతోషపడటంలా. అలాగే వాళ్ళకి మంచి జరిగినప్పుడు నాకు బాధ లేదు. దాన్ని బట్టి నాకు ఎవరి మీద ద్వేషం లేదు అనేది నేను కన్ఫర్మ్‌గా చెప్పగలుగుతున్నాను. ఎవరు శత్రువులు లేరు. నేను వాళ్ళ రక్షణ కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అన్నిటికంటే విలువైంది రక్షణే. అది వాళ్ళకి లేదు. వాళ్ళకి తెలీదు. నేను వాళ్ళ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను. నాకు దేవుడు ఎప్పుడైనా అవకాశం ఇస్తే తప్పకుండా వాళ్ళకి సువార్త చెప్పాలనే ప్లాన్‌లో కూడా నేను ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా రక్షించబడాలి. వాళ్ళు పరలోకం రావాలి. అది నేను అనుకుంటా ఉంటాను. నాకు ఈ క్షమించే గుణం ఇలాగ వాళ్ళని ప్రేమించే గుణం నాకిచ్చినందుకు నేను అప్పుడప్పుడు దేవుడికి థాంక్స్ కూడా చెప్పుకుంటున్నాను. అయితే నేను ఇది ఉందగా నేను ఇలాగా ఉన్నాను. ఇది ఉన్నాను కదా అని చెప్పి నేనేమి పరిపూర్ణతలో లేను. నాలో ఇంకా చెడ్డ గుణాలు చాలా ఉన్నాయి. నాలో ఇంకా నేను వదులుకోవాల్సినయి, నేను మారాల్సినయి చాలా ఉన్నాయి. అవి నేను దేవుడికి ప్రార్థిస్తున్నాను. ఈ పరిపూర్ణత నాకు లేదింకా. మన తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా ఆయనలాగా పరిపూర్ణులం కావాలి. అందుకోసం నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని శక్తితోనే మనకది సాధ్యమవుతుందని మనకు తెలుసు. అందుకు కూడా నేను పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థించుకుంటున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్. మరి మనకి ఎలక్షన్స్ జరిగినాయి. మనకు ఖచ్చితంగా ఓట్లకి డబ్బు తీసుకోవడం అనేది చాలా తప్పది. అది క్రైస్తవులు చేసినా మరెవరు చేసినా సరే అది చాలా తప్పది. అటువంటి దానికి మనం ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించకూడదు. ఒకళ్ళు డబ్బు తీసుకుంటానంటే దాన్ని మనం ప్రోత్సహించడం కూడా మనం తీసుకున్నట్టే లెక్క అని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్తుంది. కనుక మరి డబ్బులు తీసుకోవడం తప్పు. అదేవిధంగా ఇతరులను తీసుకోమని ప్రోత్సహించడం కూడా అది చాలా తీవ్రమైన తప్పది. సో అది భారత రాజ్యాంగం ప్రకారం అది నేరం అది. కనుక అటువంటి నేరాలకి మనం ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించకూడదు. అయితే మరి దేవుని వాక్యము మనకి ఏం చెప్తుంది అంటే మరి 39వ వచనంలో నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాన్ని
కొట్టివాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. అంటే దీని మీనింగ్ ఏంటంటే మరి ఎడమ ఎడమ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పితే గనక వాళ్ళు ఎడమ చెంప మీద కూడా కొడతారు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు. ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దని మనకు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఖచ్చితంగా ఒక వ్యక్తి మనకు హాని చేస్తుంటే మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి. అంతే తప్ప మనము వాళ్ళకి అప్పచెప్పుకోకూడదు మనం. యేసు ప్రభువు కూడా మరి ఆయన కొడుతున్నప్పుడు మీరెందుకు కొడుతున్నారని చెప్పి అడిగాడు ఆయన. కనుక మరి కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నది దేవుని వాక్యం ఉద్దేశమే తప్ప మనల్ని మనం కాపాడుకోవద్దు అన్నది దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. అదేవిధంగా ఎవరైనా నీ మీద వాద్యం వేసి నీ అంగి తీసుకొని గోరిని ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. అయితే దీని మీనింగ్ ఏంటంటే మరి మనము అంటే కొన్ని సందర్భాల్లో మనము ఎక్కువ చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఉదాహరణ చెప్తాను. జాక్ బ్రదర్ చెప్పిన ఉపమానమే. ఒక వ్యక్తి ఒక పొలం ఉందంట. ఆ పొలము అతడు నీళ్లు డైలీ మార్నింగ్ వెళ్ళి నీళ్లు పెట్టుకునేవాడు. అయితే ఆ పొలం కింద ఇంకొక పొలం ఉండేది. రెండో వ్యక్తి ఏం చేసేవాడంటే మొదటి వ్యక్తి వెళ్ళిపోగానే ఆ పొలంలో ఉన్న వాటర్ అది అతను గట్టు తెంపేస్తే ఆ వాటర్ కిందకు వచ్చేసి. అయితే మొదటి వ్యక్తి ఒక క్రైస్తవుడు. అయితే అతను ఏమి అనేవాడు కాదు, దాని గురించి పెద్ద పట్టించుకునేవాడు కాదు. అయినప్పటికీ అతని మనసులో ఏదో బాధ ఉందంటే ప్రార్థన చేస్తాడు దేవునికి. ప్రభువా, అతడు నాకు కీడు చేస్తున్నాడు, అయినప్పటికీ నేను ఏం చేయట్లేదు, అయినా నాకు మనసులో ఏదో బాధ ఉంది ప్రభా, నన్నేం చేయమంటావు అన్నప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మొట్టమొదట నువ్వు ఆ రెండో పొలానికి కూడా నీళ్లు పెట్టు, 2 పొలాలకు కూడా నీళ్లు పెట్టమని చెప్పన్నాడంట. కనుక ఆ వ్యక్తి ఏం చేశాడంటే మార్నింగ్ లేచిన తర్వాత 2 పొలాలకి నీళ్లు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఆ రెండో వ్యక్తి వచ్చి చూసినప్పుడు ఆ తన పొలంలో కూడా మరి ఆ నీళ్లు పెట్టడం చూసి ఆశ్చర్యపోయి సిగ్గుపడ్డాడు. ఆ మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఇదే క్రైస్తవ్యం అయితే నేను యేసు ప్రభువుని అంగీకరిస్తానని చెప్పాడంట. అది మరి ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే 2 మైళ్ళకు వెళ్ళటం. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. ఒకసారి ఒక వ్యక్తికి చిన్న బోట్ ఉందంట. ఆ బోటు మరి దాన్ని పెయింట్ వేయడానికి ఒక వ్యక్తిని నియమించాడు. పెయింట్ వేయడానికి, దాన్ని రిపేర్ చేయించడానికి ఒక వ్యక్తిని నియమించాడు. అయితే ఆ బోట్కి చిన్న హోల్ కూడా ఉంది. ఆ యొక్క పడవకి చిన్న హోల్ ఉంది. అయితే ఆ హోల్ రిపేర్ చేయడానికి ఆ యొక్క చిల్లుని రిపేర్ చేయడానికి అతనికి అప్పచెప్పలేదు. అది కేవలం పెయింట్ వేయడానికి, పైన పనులు చేయడానికి మాత్రమే మరి ఆ వ్యక్తిని నియమించాడు. అయితే ఆ వ్యక్తి ఆ యొక్క వేసేసి మరి ఆ పెయింట్లు వేసేసి అంతా బాగు చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అనుకోని విధంగా మరి ఆ యొక్క ఆ బోటు యజమాని పిల్లలు ఆ బోట్ ఎక్కారంట. ఎక్కి మరి వాళ్ళు ఇంకా ఇది రిపేర్ అయిపోయింది, ఇది అందంగా ఉంది, చాలా బాగుంది అని చెప్పి ఆ రిపేర్ అయిన ఆ బోట్ లోంచి లోపలికి వెళ్ళారు. అయితే మరి ఆ హోల్ దానికి చిల్లు అలాగే ఉంది. అయితే ఈ యొక్క వ్యక్తి తన పిల్లలకి చనిపోయారు, సముద్రంలోకి వెళ్ళారు, ఆ యొక్క చిన్న హోల్ ఉంది అని చెప్పి చనిపోయారని చెప్పి అనుకున్నాడంట. అనుకుంటే తిరిగి వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు మరి హోల్ ఉంది కదా, మరి ఎందుకు ఏ విధంగా క్షేమంగా తిరిగి వచ్చారని చెప్తే ఆ హోల్ కూడా చిన్న రంధ్రం కూడా మూసివేయబడి ఉందంట. అయితే ఆ రిపేర్ చేసే వ్యక్తికి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు అతను చెప్పాడు ఏంటంటే నేను ఎలాగో పెయింట్లు వేస్తున్నాను, ఆ చిన్న పని కూడా ఉంది కాబట్టి నేను అది కూడా చేసేసానని చెప్పి అన్నాడంట. నిజంగా మరి ఇదే దేవుని వాక్యం అంటే ఒకడు నీ మీద ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. అంటే మనం ఇతరులు ఆశించిన దానికన్నా మనం ఎక్కువ చేయాలి. అదేవిధంగా మనము క్షమించాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించవచ్చు. అదేవిధంగా మరి అప్పు గురించి బ్రదర్స్ అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొకటి మనకు క్షమించడం గురించి, మనకు హాని చేసిన వారిని క్షమించటం గురించి, హాని చేసిన వారికి మనం క్షమించడం గురించి మనం చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, మనం ఇతరులను క్షమించామని చెప్పి అనుకుంటాం మనం. కానీ అది క్షమించలేకపోవచ్చు. ఎవరైనా ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే మనం కూడా ఆ సందర్భం చూసుకుని అతని గురించి కొద్దిగా చెడుగా మాట్లాడే అవకాశం ఉంది కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత. అయితే దాని అర్థం ఏంటంటే మన వ్యక్తిని క్షమించలేదని అర్థం. నిజంగా
మరి క్షమించాము అనటానికి గుర్తు ఏంటంటే మరి యేసు ప్రభువులాగా మనం ప్రార్థన చేయడమే. యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడంటే మరి సిలువ మీద మరి ఆయన సిలువేస్తున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే మరి ప్రభా వీరేం చేయుచున్నారు కనుక వీరు క్షమించు. అదేవిధంగా మనం కూడా మన పట్ల హాని చేసిన వారు చాలా సందర్భాలు వాళ్ళు తెలియక చేస్తారు. నిజంగా వాళ్ళు హాని చేస్తారని కూడా అనుకోరు. అటువంటి వ్యక్తుల గురించి మనం నిజంగా మనము ప్రభు వీరు తెలియక చేశారు, వీరిని క్షమించని మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆ విధంగా ప్రార్థన చేస్తే గనక అది నిజంగా మనం క్షమించినట్లు. అది ఒక్కటే కాదు, నిజంగా ప్రభువా నీ ప్రేమను చూసేటట్లు ఒకవేళ నీ చిత్తమైతే వాళ్ళకి మేలు చేసేటట్టు నాకు అవకాశం ఇవ్వు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ కీడు చేసే వాళ్ళకి మేలు చేయమని కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ నీ చిత్తమైతే ప్రభు నాకు అవకాశం ఇవ్వు, నీ వాళ్ళకి మేలు చేసేటట్లు, సో దట్ వాళ్ళు నీ ప్రేమను తెలుసుకునేటట్లు అని మనం ప్రార్థన చేయగలిగితే నిజంగా మనం క్షమించిన వాళ్ళం అవుతాం. మొట్టమొదట క్షమించడం అంటే మొట్టమొదట ప్రభా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము, వీరు తెలియక చేశారు ప్రభా క్షమించమని చెప్పి మనం విజ్ఞాపన చేయగలిగేటట్టు ఉండాలి. రెండవదిగా ప్రభా ఒకవేళ నీ చిత్తమైతే వాళ్ళకి మేలు చేసేటట్టు నాకు అవకాశం ఇవ్వు. ఒకవేళ వాళ్ళు వాళ్ళు ఆ మేలును చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నీ ప్రేమను తెలుసుకోగలరు ప్రభు అని మనం ప్రార్థన చేయగలిగితే నిజంగా మనం క్షమించిన వాళ్ళం అవుతాం. నిజంగా మనం శత్రువును గనక మనకి హాని చేసిన వారికి గనక మనం మేలు చేస్తే గనక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళ మీద నిప్పులు కుప్పలుగా పోసిన వాళ్ళం అవుతామంట. అంటే వాళ్ళకి అలా ఉంటది. మనం నిజంగా ఎవరన్నా మనకు హాని చేసిన వాళ్ళకే మనం మేలు చేస్తే గనక వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నిప్పులు వాళ్ళ మీద పోసినట్టు ఉంటదంట. కనుక నిజంగా మనం క్షమించిన వ్యక్తులుగా ఉండాలి. అదే విధంగా మరి నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. మరి ఖచ్చితంగా మరి మనము మరి క్షమించే విషయంలో పరిపూర్ణులుగా ఉండాలి అన్నదే దేవుని వాక్యం చెప్తుంది. ఇక మిగిలిన విషయంలో మనం పరిపూర్ణత వైపు సాగిపోవాలి. క్షమించే విషయంలో యేసు ప్రభువులాగా తండ్రిలాగా మనము క్షమించే వ్యక్తులుగా మనం పరిపూర్ణులుగా ఉండాలని దేవుని వాక్యము మనల్ని మరి హెచ్చరిస్తుంది. కనుక మరి నిజంగా మనము ఈ విషయాలన్నీ కూడా మనం మంచి విషయాలు జాగ్రత్తల ద్వారా నేర్చుకున్నాం. ఇది మన అక్షరానుసారంగా మనం తీసుకుంటే గనక ఇది మన తప్పు లీడ్ చేసే అవకాశం, అంటే తప్పు వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు, నేను ఒకసారి ఒక వ్యక్తితో నేను మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే నేను ఎవరైనా నన్ను నేను 1 మైల్ దూరం రమ్మంటే నేను వెళ్ళనండి వాళ్ళతోటి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 2 మైళ్ళు వెళ్ళమని చెప్తుంది కాబట్టి నేను చాలా సందర్భాలు వెళ్ళనండి అని చెప్పాడు. అంటే వాళ్ళు అక్షరానుసారంగానే తీసుకుంటున్నారనమాట దేవుని వాక్యాన్ని. ఒకవేళ మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి అన్నది రూల్ కాదు. అది అక్షరానుసారంగా తీసుకోకూడదు. కానీ మనం ఎక్కువ మేలు చేయాలి, వాళ్ళు ఆశించిన దానికన్నా దేవుడు అవకాశం ఇస్తే గనక మనం ఎక్కువ మేలు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అదే విధంగా ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో ఏది కూడా మనము అక్షరానుసారంగా మనం తీసుకోకూడదు, ఆత్మానుసారంగా తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మరి మనం కీడుకు ప్రతి కీడు చేయొద్దని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అంతే తప్ప మనల్ని మనం కాపాడుకోకూడదు, మనల్ని మనం భద్రపరుచుకోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. సో మన శత్రువు మన మీద హాని చేసినప్పుడు, శత్రువు మన మీద దాడి చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి, మన బిడ్డలను మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి. అంతే తప్ప వాళ్ళకి మనం అప్పచెప్పుకోకూడదు. అదేవిధంగా ఇక్కడ డబ్బుల గురించి కూడా రాయబడింది ఏంటంటే నేను అడుగువానికి కిమ్ము, నేను అప్పు అడుగుగోరు వాడి నుంచి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. మనము డబ్బులు మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మన ధనము మనది కాదు, దేవునిది. కనుక దేవుడు మనకి ఏదైనా దానం ఇస్తే కనుక మనకి ఇచ్చిన ప్రతి పైసా కూడా ఆయన పాద సన్నిధిలో పెట్టి ప్రభా నీ చిత్తానుసారంగా నేను ఖర్చు పెడతాను, ఇది నీ డబ్బు అని చెప్పి మనం అక్నాలెడ్జ్ చేయాలి, మనం గుర్తించుకోవాలి. రెండవదిగా ఎవరైనా అప్పు అడిగితే గనక మరి దేవుని అడగాలి, ప్రభా ఇవ్వాలా వద్దా. మొట్టమొదట ఇది నా డబ్బు కాదు, నీ డబ్బు, నా దగ్గర ఏమి లేదు ప్రభా, ఇది నీ డబ్బు కాబట్టి ప్రభువుని అడగాలి ఇవ్వాలా వద్దా. ఒకవేళ ఇవ్వమని దేవుడు చెప్తే గనక రెండో కండిషన్ ఏంటంటే రిటర్న్ ఆశించకుండా, అంటే తిరిగి ఆశించకుండా మనం ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వచ్చు. తిరిగి ఆశించకుండా మొట్టమొదట దేవుడు కొన్ని సందర్భాలు మన ప్రతి ఒక్కరికి తిరిగి ఆశించకుండా ఇచ్చేయడం దేవుని చిత్తం కూడా కాదు. ఎందుకంటే కొంతమంది డబ్బులు మనం ఇచ్చినప్పుడు దాన్ని వేరే చెడ్డ పనులకు వాడుకుంటారేమో, దుర్వ్యాపారానికి వాడుకుంటారేమో, లేకపోతే తాగుడుకు వాడతారేమో,
లేకపోతే మరేదో తప్పుడు పనికి వాడతారేమో మనకు తెలియదు. కనుక మరి ఇవ్వాలా వద్దా అన్నది దేవుణ్ణి అడగాలి మొట్టమొదట. అందుకని మనము ఖచ్చితంగా అది డబ్బులు మనవి కాదు కాబట్టి దేవుడు పర్మిషన్ ఇవ్వనప్పుడు లేదని చెప్పాడు మేము. రెండవదిగా ఒకవేళ దేవుని చిత్తం ఇవ్వడం దేవుని చిత్తం అయితే గనక మనం రిటర్న్ ఆశించకుండా, తిరిగి ఆశించకుండా మనము ఎంత ఇవ్వగలిగితే మనము అంత ఇవ్వాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. దేవుడి వాక్యం దీవించిన గాక. చెప్పబడిన వాక్యం నిమిత్తం ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తే గనక నేను క్లోజింగ్ ప్రేయర్ చేస్తాను. ప్రేమ నమ్మకం దేవ మమ్మల్ని ప్రేమించి నాయన మంచి మాటలు మీరు మాకు నేర్పిస్తూ వస్తున్నారు. మీకు 104 స్తోత్రాలు. బ్రదర్ని బట్టి కూడా మీకు 104 స్తోత్రాలు తండ్రి. ఆయన ఎన్నో సత్యాలు మేము నేర్చుకుంటున్నాం ప్రభా. అయితే మా జీవితాల్లో వాటిని మేము ఆచరణలో పెట్టుకోవడానికి ప్రభావ మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి యొక్క అవసరతని మీరు బాగా నాయన వివరించి చెప్తున్నారు. నాయన పరిశుద్ధాత్మని పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభావ. పరిశుద్ధాత్మ యొక్క అవసరతను మేము గుర్తెరగడానికి మా కృపను అనుగ్రహించండి ప్రభావ. మా కన్నులను తెరవండి ప్రభావ. మేము అర్హులం కాదు కానీ ప్రభావ నాయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత మాకున్నది ప్రభావ. నాయన మీలాగా మేము మారాలంటే మాకు పరిశుద్ధాత్మ దేవుని కావాలి. కృపను అనుగ్రహించండి ప్రభావ. మా అందరికీ నాయన పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి ప్రభావ. ఆయన మాలో ఎవ్వరము కూడా ప్రభావ మరి మీరు చెప్పని ఈ బోధించినంతయు కూడా మేము చేయకుండా ఈ భూలోకాన్ని విడిచిపెట్టకూడదు. మా అందరికీ కృపను దయచేయండి. ఆయన మా సంఘం అంతా కూడా ప్రభావ నీకు ఇష్టమైనదిగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. మా సంఘాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మా పట్ల చూపిస్తే కనికరాన్ని బట్టి, ప్రేమను బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకు ఇస్తున్న ఈ ప్రతి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పుణ్యనామములో మనల్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మేలు అన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి 2024 లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రభా మరి కంప్లీట్ అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి నీ చిత్తానుసారమైన నాయకులు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా కేంద్రంలో కూడా నువ్వు నియమించి తండ్రి ప్రభా. నీ చిత్తం అయితే ప్రభా స్వార్థ అనుకూల గవర్నమెంట్ ఫామ్ అయ్యేటట్టు చూడు తండ్రి. అయిన మా చిత్తం కాదు, మా ఇష్టం కాదు, నీ చిత్తమే జరిగించి తండ్రి ప్రభా. నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇప్పుడు దాకా ప్రభా మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి అనేకమైన మేలుతో మమ్మల్ని నింపవు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నీ కృపను బట్టి, నీ దయని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మా బిడ్డల కోసం నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభా నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో కీడుకు ప్రతి కీడు చేయొద్దని నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. మేము మా కీడు చేసే వారి పట్ల మేము క్షమించే కృప దయచేయతండి. నువ్వు ఏ విధంగా అయితే ప్రార్థన చేసావో ప్రభా, వీరు ఏం చేయుచున్నారు వీరు క్షమించమని చెప్పి మాకు తప్పు చేసిన వారి పట్ల మేము అటువంటి విజ్ఞాపన చేసే ప్రార్థన చేసే యోధులుగా మేము ఉండేటట్టు సహాయం చేయతండి. రెండవదిగా ప్రభా, మాకు తప్పు చేసే వారికి ప్రభా నిశ్చితమైతే వారికి మేలు చేసే వ్యక్తులుగా మేము ఉండేటట్టు సహాయం చేయతండి. అదేవిధంగా ధనం విషయంలో కూడా ప్రభా సమస్తము నీదే తండ్రి. ఈ చిత్తానుసారంగా ధనాన్ని ఖర్చు పెట్టడం మాకు నేర్పు తండ్రి ప్రభా. అదేవిధంగా మేము ఇతరులకు ఇచ్చే విషయంలో, ఇతరులకు పనిచేసే విషయంలో ప్రభా మరి వారు ఆశించిన దానికన్నా మేము ఎక్కువ ఇచ్చే కృపను మాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఈ యొక్క లోకంలో ఈ యొక్క ప్రభా మేము నీకు సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అబ్రహాం బ్రదర్ బట్టి నీకు వందనాలు కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బ్రదర్కి ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా వాళ్ళ మనవరాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రియాంక కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి పీజీ సీట్ విషయంలో నీ సన్నిధిలో మొరపెట్టుకుని ఉంచున్నాం తండ్రి. మంచి సీట్ దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా మంచి భర్తని బట్టి దయచేయండి. శ్రేష్ఠ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రత్యూష విషయంలో ప్రభా కనికరించి తండ్రి నీ చిత్తము ఆ బిడ్డ విషయంలో, వివాహ విషయంలో జరగటానికి సహాయం చేయతండి. స్వరూప్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. బిడ్డలకు రక్షణ దయచేయండి, మంచి జాబ్స్ దయచేయండి. చిటిబాబు బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. పిల్లలిద్దరికి మారు మనసు రక్షణ దయచేయండి. అదేవిధంగా ప్రభా మరి అమెరికాలో ఉన్న పాపకి ప్రభా గ్రీన్ కార్డ్ రావడానికి సహాయం చేయతండి. అదేవిధంగా గడ్డం ప్రసాద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. వారికి బిడ్డలు దయచేయండి. వారి ఇల్లు కొనుక్కొనిచుండగా
మరి ఎటువంటి మోసం లేకుండా మంచి ఇల్లు కొనుక్కోవడానికి నీ జ్ఞానం దయచేయి తండ్రి. ప్రేమ సారథి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా మరి అద్భుతంగా ప్రభా మరి ఆ యొక్క ఎలక్షన్ డ్యూటీ విషయంలో సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా మరి ఆ యొక్క బ్యాంకులో మరి అమౌంట్ డబ్బు 8.5 lakhs రికవర్ అవ్వడానికి సహాయం చేయతండి. మరి హేమంత్ కుమార్ పిహెచ్డి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి సహాయం చేయతండి. వెంకట బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. మదర్కి మంచి ఆరోగ్యం దయచేతండి, రక్షణ దయచేతండి. రామ్మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇబ్రహీంపట్నం సురేష్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విజయ్ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మంచి జాబ్ దయచేతండి. ఆత్మీయ జీవితంలో ఎదిగేటట్టు సహాయం చేయతండి. లింకన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రీను బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో నీ చిత్తము బిడ్డ విషయంలో జరగడానికి సహాయం చేయతండి. స్టీఫెన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా వాళ్ళ బ్రదర్ రాజు చెడు వ్యసనాల నుంచి విడుదల కలగజేయతండి. పండు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి శ్యామ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అచ్యుత్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయిచుండగా నీ జ్ఞానంతో బిడ్డను నింపు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ఏదైతే మరి చదివాడో వాటన్నిటిని గుర్తుంచుకోవడానికి సహాయం చేయతండి. అదేవిధంగా మరి నవ్య కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నవ్యకి ప్రభు మంచి భర్తను దయచేయతండి. మరి కనికరించుతండి. బిడ్డ విషయంలో నీ కృప చూపుతండి. త్వరలోనే ప్రభు నీ కార్యం జరిగేటట్టు సహాయం చేయతండి. మరి అచ్యుత్ బ్రదర్ అమ్మగారి విషయంలో ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు వందనాలు తండ్రి. విజయ్ కుమార్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సాంబి సిస్టర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి సిస్టర్ విషయంలో కూడా తండ్రి కనికరించి తండ్రి చేస్తున్న బిజినెస్ ని దీవించి తండ్రి. అదేవిధంగా మరి మంచి భర్తను సిస్టర్ కూడా ప్రభు మంచి భర్తను దయచేతండి. ప్రభా మరి నిశ్చితానుసారంగా వివాహం జరగడానికి సహాయం చేయతండి. రఘు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి తన ప్రభావ సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సిస్టర్ కూడా మరి చర్చికి రావడానికి సహాయం చేయతండి. మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిఎస్ఎన్ఎల్ మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇమానుయేలు మనోహర్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అవనస్తులను దీవించండి, ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయతండి. ప్రభా వారికి మంచి జాబ్స్ దయచేతండి. రాజీవ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆనంద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. వివేక్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి సిస్టర్ ఒంటరిగా 2 పిల్లలతో ఉండి కూడా ప్రభా నీ పిల్లలను పెంచే జ్ఞానము బిడ్డకు దయచేతండి. లక్ష్మి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రియాంక కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రియాంక మరి ఆ యొక్క దురాత్మ శక్తుల నుంచి విడుదల కలిగజేయతండి. మరి లక్ష్మి కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి భర్తను బిడ్డకు దయచేతండి. ప్రభా మరి నీ చిత్తానుసారంగా ఆ బిడ్డకి వివాహం జరగడానికి సహాయం చేయతండి. సోనీ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సోనీ మంచి సిస్టర్ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సోనీ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి భర్తను బిడ్డకు దయచేతండి. చైతన్య బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి ఉదయ్ బాబు బట్టి నీకు వందనాలు తండ్రి. ఉదయ్ బాబుకి మరి రక్షణ దయచేతండి. రవితేజని బట్టి నీకు వందనాలు తండ్రి. రవితేజ కూడా మంచి భార్యను దయచేతండి. మరి ముంబై విజయ్ కుమార్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసుదాస్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి సిస్టర్ మరి సుఖప్రసవం అవడానికి సహాయం చేయతండి. రాంబాబు గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాజ్ కుమార్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మా యొక్క మరి అనేక పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు తండ్రి. వారి విషయంలో నీ సన్నిధిలో మొట్ట పెట్టుకుంటున్నాను తండ్రి. ప్రభా వాళ్ళకి మంచి భర్తలు దయచేతండి. కనికరించి తండ్రి నీ కార్యం చేయతండి. అదే విధంగా తండ్రి ప్రభా మా కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబాలను దీవించతండి. నీ చిత్తానుసారంగా మా కుటుంబాలు కట్టబడటానికి సహాయం చేయతండి. ఇంకా ప్రభా మరి యవనస్తులు అనేక మంది ఉద్యోగాలు లేవు తండ్రి. వాళ్ళు ఎంతో ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు తండ్రి. ప్రభా నీతిమంతులు విడవబడటం కానీ పిల్లలు బిచ్చమెత్తుకోవడం కానీ నేను చూడలేదని చెప్పావు తండ్రి. ప్రభా మరి మా బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు దయచేయండి. వాళ్ళు తలగా ఉండాలి తండ్రి. వాళ్ళు తోకగా ఉండకూడదు తండ్రి. ప్రభు వాళ్ళు తలగా ఉండేటట్టు సహాయం చేయతండి. అదేవిధంగా మా పిల్లలు ప్రభా మరి బాల్య దినాల్లోనే సృష్టికర్తని జ్ఞాపకం చేసుకునే కృప దయచేయండి. నీ భయభక్తుల్లో వారు పెరగాలి తండ్రి. ప్రభా మరియు వారు స్కూల్స్ లో కాలేజీల్లో ప్రభా నీ సాక్షులుగా వారు జీవించాలి తండ్రి. ప్రభా అదే విధంగా తండ్రి వాళ్ళకు ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి తండ్రి. ఆ ప్రెషర్స్ తట్టుకునే శక్తి వారికి దయచేయండి. ప్రభా వారు దుష్ట స్నేహాల నుంచి వారిని కాపాడుతండి. ఇదిగో తండ్రి దుష్ట మార్గాల నుంచి దుష్ట స్నేహాల నుంచి వారిని కాపాడుతండి. ప్రభా దినములు చెడ్డవిగా ఉన్నవి గనక ప్రభా మరి ఎంతో జాగ్రత్తగా ఉండమని వాక్యం చెప్తుందండి. మా బిడ్డలందరి విషయంలో ప్రభా మరి నీ రక్తపు కంచె వారి మీద ఉంచుతండి. ఒకవేళ వారు తప్పులు చేసినప్పటికీ కూడా వాళ్ళ తప్పుల నుంచి తిరిగి వెనక్కి తీసుకురా తండ్రి. కనికరించుతారు వాళ్ళందరూ ప్రభా మరి బాల్య దినాల్లోనే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని ఎందు భయభక్తులు కలిగి ఉండే కృపను దయచేయమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. క్రీస్తు పుణ్యనామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడితో ప్రార్థన ఇంతతో ముగిసింది. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే.